రావణ మరణం తర్వాత మండోదరి ఏమైంది? మండోదరి విభీషణుడిని పెళ్లి చేసుకుందా? అలాగే మండోదరికి సీతాదేవి ఎలా పుట్టింది? మండోదరి శివుడితో శృంగారం చేసిందా? ఇంతకీ రావణుడి మరణం తర్వాత ఏం జరిగింది? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. రావణుడి భార్యగానే మండోదరి మనందరికీ తెలుసు. కాస్త నీతి నియమాలున్న క్యారెక్టర్ అని తెలుసు. ఎందుకంటే సీతను రావణుడు అపసంహరించుకుని వచ్చినప్పుడు మండోదరి ఇది తప్పని భర్తను వారించిందట. నీతిగా పరిపాలించాలని నిరంతరం పట్టుబట్టేదట. అలాగే ఈమె మహాపతివ్రత. మండోదరి మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్లాడాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు. ఈమె దేవకన్య అయిన హేమకు మైలుకి పుట్టింది. ఈమె తన తండ్రితో కలిసి వనంలో సంచరించే వేళలో వేట కోసం వెళ్లిన రావణుడు ఈమెను చూస్తాడు. తాను అవివాహితుణ్ణి కాబట్టి తనకు మండోదరిని ఇచ్చి వివాహం జరిపించమని రావణుడు కోరుకుంటాడు. రావణుడి గుణగణాలు తెలుసుకుని మండోదరి తండ్రి మయుడు ఆమెను రావణునికిచ్చి వివాహం జరిపించాడు. తర్వాత ఆమె రావణాసురుని భార్యగా మారింది. మండోదరి ఎంతో సౌందర్యం గలది. కేవలం బాహ్య సౌందర్య రాశి మాత్రమే కాదు, మండోదరి మనసు కూడా చాలా గొప్పదే. మండోదరి నీతిని, ధర్మాన్ని, కర్తవ్యాన్ని ప్రబోధం చేయగల మనస్తత్వం గలది. శ్రీమద్ రామాయణంలో కొన్ని పాత్రలు మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తే, మరికొన్ని పాత్రలు దానవ కులానికి చెందినప్పటికీ మానవత్వానికి ప్రతీకలైనాయి. లంకాధినేత రావణుని భార్య అయిన ఈ మహారజ్ఞ అలాంటి తత్వం గల స్త్రీమూర్తి. మండోదరి పేరు తలుచుకుంటే చాలు పాపాలు హరించబడతాయని పురాణాలు చెబుతున్నాయి. మండోదరి రావణుని భార్యనే కాదు, ఆమె మయుడనే గొప్ప నిర్మాణ శిల్పి కుమార్తె. మండోదరి అంటే మండనం యస్యస ఉదరం అంటే సన్నని నడుము గలది అని అర్థం. తెలుగులో మండోదరి అంటే భూమి వంటి పొట్ట కలది. భూమి వంటి ఉదరము అంటే సంతాన సాఫల్యత గల ఉదరము అని. మండోదరి అహల్య, తార, సీత, ద్రౌపదితో కలిసి పంచకన్యగా ప్రసిద్ధి చెందింది. విచిత్రమేమిటంటే ఈ 5 స్త్రీలు తమ భర్తలతో ఏదో విధంగా సంబంధాలు చెడినవారే. అహల్యని గౌతమ ఋషి వెళ్లగొట్టాడు. తార తన భర్త వాలి చనిపోయిన తర్వాత అతని సోదరుడైన సుగ్రీవుడిని వివాహమాడింది. రాముడు చెప్పుడు మాటలు విని సీతను వెళ్లగొట్టాడు. ఇక ద్రౌపది 5 భర్తలు ఆమెను జోదంలో ఓడి ఆమెను పోగొట్టుకున్నారు. అయితే మండోదరి మాత్రం ఒక అసురుని భార్యగా మాత్రమే తెలుసు. ఒక పురాణం కథ ప్రకారం మండోదరికి ముందు మధురగా ఉండేది. మధుర ఒకసారి కైలాస పర్వతాన్ని సందర్శించింది. ఆ సమయంలో పార్వతీదేవి లేకపోవడంతో ఆమె శివునితో రహస్యంగా రతి జరిపింది. ఆ సమయంలో శివుడి విభూది ఆమెకు అంటింది. పార్వతి వచ్చాక ఆ విషయాన్ని గమనించి 12 సంవత్సరాలు కప్పగా బతకమని మధురకు శాపం పెట్టింది. ఆ శాపాన్ని తగ్గించమని శివుడు పార్వతిని అభ్యర్థించాడు. అప్పుడు పార్వతి 12 సంవత్సరాల కఠిన తపస్సు తరువాత అసలు రూపం వస్తుందని చెప్పింది. మరోవైపు అసుర రాజు మయాసుర కుమార్తె కోసం కఠినమైన తపస్సు చేసి కూతురు కావాలనే వరాన్ని పొందాడు. ఇదే సమయంలో మధుర తపస్సు కాలం ముగిసి అసలు రూపాన్ని పొందింది. మయాసుర తపస్సు వల్ల వారికి మధుర కుమార్తెగా లభించింది. మధురకు అసుర రాజు మండోదరిగా నామకరణం చేశారు. మాయాసుర రాజమందిరంలో ఉన్న మండోదరిని చూసి రావణుడు ప్రేమించి పెళ్లాడాడు. రావణుణ్ణి మంచి మార్గంలో నడిపించేందుకు ఆమె ఎంతగానో తాపత్రయపడింది. సీతను అపహరించుకుని వచ్చినప్పుడు కూడా తప్పని చెప్పింది మండోదరి. సీతను రాముని వద్దకు పంపించాలని అభ్యర్థించింది. రాముడితో తన భర్త చేసేది అధర్మ యుద్ధం అని తెలిసినా తన భర్త గెలవాలని శుభాకాంక్షలు చెప్పి పంపింది మండోదరి. రావణుణ్ణి చంపాక రాముడు లంకా నగరానికి విభీషణ్ణి రాజుగా చేసి న్యాయంగా పాలించమని చెప్పాడు. అంతేకాదు మండోదరిని వివాహం చేసుకుని లంకకు రాణిగా చేయాలని విభీషణుడికి సూచించాడు. విభీషణుడి భార్యగా మండోదరి నీతి మార్గం వైపు లంకా రాజ్యానికి మార్గ నిర్దేశం చేస్తుంది. ఇక సీత మండోదరి మధ్య సంబంధానికి ఒక కథ ఉంది. గ్రిత్సమడ మహర్షి దర్భగడ్డి నుంచి పాలను తీసి కుండలో నిల్వ చేసి మంత్రాలతో శుద్ధి చేశాడు. కఠినమైన తపస్సుతో లక్ష్మీదేవిని కుమార్తెగా పొందాలనేది ఆ మహర్షి కోరిక. అయితే రావణుడు గ్రిత్సమడ మహర్షిని చంపి అతడి రక్తాన్ని పవిత్రమైన పాలకుండలో కలిపాడు. ఋషులను చంపి వారి రక్తాన్ని కుండలో నిల్వ చేసుకుని తాగితే అన్ని యోగ అద్వితీయ అధికారాలు వస్తాయని రావణుడి నమ్మకం. తన భర్త ఇలా చేయడం మనస్కరించని మండోదరి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలో విషయం తెలియక కుండలో ఉన్న రక్తాన్ని విషం అనుకుని తాగింది. అయితే ఆమె చనిపోకపోగా గ్రిత్సమడ మహర్షి
పాలు, ఋషుల అద్వితీయ శక్తులు అన్నీ కలిపి లక్ష్మీ అవతారంతో ఉన్న ఓ బిడ్డను కన్నది. మండోదరి కంగారుగా ఆ బిడ్డను బంజర భూమిలో పాతిపెట్టింది. ఆ తర్వాత ఆ బిడ్డ మిథిల రాజు జనక మహారాజుకి దొరికింది. ఆమెయే శ్రీరాముడి భార్య సీతాదేవి అట. రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చినప్పుడు మండోదరి తన కుమార్తెను గుర్తుపట్టి రావణుడికి కాలం చెల్లిందని తెలుసుకుంటుంది. మరి మండోదరిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.